తప్పకుండా గ్రహించాలని. నాశరహితమైనటువంటి పరమాత్మను కూర్చున్న నాలెడ్జ్, దైవమును కూర్చున్నటువంటి విద్య అన్ని విద్యల కంటే చాలా శ్రేష్టమని ఇదివరకు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినారు. రేపు 10వ అధ్యాయం విభూతి యోగంలో కూడా చెప్తారు. అర్జున, ప్రపంచంలో ఎన్నో విద్యలు ఉన్నాయి. అధ్యాత్మ విద్య విద్యానాం, విద్యలన్నింటిలో అధ్యాత్మ విద్య సుపీరియర్, స్పిరిచువల్ నాలెడ్జ్. ఎందుకోనే మీరు అడగచ్చు. తక్కిన విద్యల వల్లండి ఏదో ఈ జన్మలో ఏదో కొంత సంపాదన ఇటువంటివన్నీ కలగచ్చు, కవిత్వాలు, సాహిత్యం ఇవన్నీ కూడా కొంత చక్కగా కలగచ్చు. కానీ మానవుడు మళ్ళా పుట్టకుండా ఉంటాడా? జనన మరణ రూపమైన బంధనం ఎట్లా చెబుతుంది చెప్పండి. ఇది చావులేని చదువు చదువవలయు అన్నాడు వేమన. చావులేని చదువు, చావు ఎన్నో చదువుతున్నారు, చస్తున్నారు, మళ్ళీ పుడుతున్నారు. చూడండి, ఏ విద్య మనని జనన మరణ రాహిత్యం కలుగు చేస్తుంది చెప్పండి. అది ఆ విద్యను మనం నేర్చుకోవాలి. అదే బ్రహ్మ విద్య, దైవ విద్య, అధ్యాత్మ విద్య. ఇటువంటిది శ్రీకృష్ణ పరమాత్మ అక్షర పరబ్రహ్మ